This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము అక్టోబర్ 1కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. సో దాంతోపాటు మీకు రీజనల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు యూజ్ అవుతుంది. సో ఇక ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యమైన కీవర్డ్స్ కూడా మీకు ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మీకు ఆ కరెంట్ అఫైర్స్ ఈజీగా గుర్తుండడం అనేది జరుగుతుంది. కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఒక నోట్స్ని మెయింటైన్ చేయండి డైలీ రెగ్యులర్గా. సో నోట్స్లో మీరు ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ రాసుకోండి. దాంతోపాటు డైలీ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను, ఆ క్వశ్చన్స్ కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ఈ క్రింది వాటిలో ప్రాచీన భాష హోదా పొందిన వాటిని గుర్తించండి అని కింద మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రాచీన భాష ఏ లాంగ్వేజెస్కి ఉందో మనం ఇక్కడ గుర్తించాలి. సో తమిళ్, ఒడియా, ఉర్దూ, హిందీ, మలయాళం, మైథిలి. సో ఈ భాషల్లో వేటికి ప్రాచీన భాష హోదా అనేది లభించింది. సో దీనికి సంబంధించి మన దగ్గర పూర్తి సమాచారం ఉంటేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో యాక్చువల్గా ఈ ప్రాచీన భాష హోదా పొందిన భాషలు ఏవేవి ఉన్నాయని తీసుకుంటే మొత్తం 6 లాంగ్వేజెస్కి ఈ ప్రాచీన భాష హోదా అనేది లభించింది. దీనినే మనం ఇంగ్లీష్లో క్లాసికల్ స్టేటస్ అని పిలుస్తాము. సో కరెంట్లీ 6 లాంగ్వేజెస్ ఎంజాయ్ ది క్లాసికల్ స్టేటస్. ఆ లాంగ్వేజెస్ కనుక ఒకసారి మనం చూస్తుంటే తమిళనాడు, తమిళ్, సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, మలయాళం అండ్ ఒడియా. సో ఈ భాషలకు ఈ క్లాసికల్ స్టేటస్ అనేది లభించింది. సో మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ కనుక ఒకసారి గమనిస్తే ఇక్కడ తమిళ్ అనేది ఉంది, అదేవిధంగా ఒడియా ఉంది, ఉర్దూకి ప్రాచీన భాష హోదా అనేది కల్పించలేదు, అదేవిధంగా నెక్స్ట్ హిందీకి కూడా ప్రాచీన భాష హోదా అనేది లేదు, మలయాళంకి ఈ ప్రాచీన భాష హోదా అనేది కల్పించబడింది. సో మైథిలి అనే లాంగ్వేజెస్ కూడా ఈ క్లాసికల్ స్టేటస్ అనేది లేదు. కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారము మనకు ఇక్కడ సమాధానం వచ్చేసి ఇది ఏ, బి మరియు ఈ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ సమాధానంగా గుర్తించాలి. సో ఇక్కడ ఇది మనకు రీసెంట్గా ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సో రీసెంట్గా 93వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం అనేది జరిగింది. సో ఆ సమ్మేళనంలో ఇక్కడ ఈ మరాఠీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ మరాఠీ లాంగ్వేజ్కి ప్రాచీన భాష హోదా కల్పించాలని అక్కడ ఒక డిక్లరేషన్ చేస్తూ డిమాండ్ చేయడం జరిగింది. సో కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాచీన భాష హోదాకు సంబంధించి సో ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రాచీన భాష హోదాకి సంబంధించి కూడా మనం కొంత సమాచారం సేకరించుకోవాలి. యాక్చువల్లీ ప్రాచీన భాష హోదా అంటే క్లాసికల్ స్టేటస్ ఏ విధంగా ఇస్తారంటే సో ఏదైనా ఒక భాషకు సంబంధించి ఆ భాషకు సంబంధించిన సాహిత్యము దాదాపుగా 1500 నుంచి 2000 సంవత్సరాల పూర్వం నుంచి ఆ సాహిత్యం అనేది కొనసాగితే దానిని క్లాసికల్ స్టేటస్గా గుర్తించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన సాహిత్య ఆధారాలు, సో ఆ సాహిత్య ఆధారాల్లో ఎవరైతే రచనలు చేస్తున్నారో వారి యొక్క పేర్లు కూడా అక్కడ ఉండాలి. అదేవిధంగా ఆ భాషకు సంబంధించి ఆ భాషలో వాడే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలకు సంబంధించి అవి వేరే భాష నుంచి తీసుకోకుండా కేవలం ఆ భాష నుంచి మాత్రమే ఉండాలి.
సో ఇటువంటి కండిషన్స్ కనుక ఉంటే దానికి ఈ ప్రాచీన భాష హోదాను కల్పించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇటీవల వార్తల్లో వచ్చిన సజ్జన్ ఘర్ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అని మనకి ఇక్కడ 4 రాష్ట్రాల పేర్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. సో ఈ సజ్జన్ఘర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మనకు ఇక్కడ రాజస్థాన్లో ఉంటుంది. సో రాజస్థాన్లో ఉన్న ఉదయ్పూర్ జిల్లాలో ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 2024 నాటికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు కల్పించడం జల్ జీవన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా గమనించాలి. సో జల్ జీవన్ మిషన్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఇది 2020 నాటికి. సో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్స్ కల్పించడమే ఈ స్కీమ్ యొక్క ప్రధానమైన లక్ష్యం. సో గ్రామంలో ప్రతి ఇంటికి రోజుకు ఒక వ్యక్తికి 55 లీటర్ల నీటిని సరఫరా చేయాలని జల్ జీవన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. ఇక థర్డ్ స్టేట్మెంట్, జల్ జీవన్ మిషన్ స్థానిక స్థాయిలో నీటి డిమాండ్ మరియు సరఫరా నిర్వహణపై దృష్టిని పెడుతుంది అని 3వ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా పరిగణించాలి. సో ఇది జల్ జీవన్ మిషన్ స్కీమ్కి సంబంధించి. సో ఏదైనా ఒక స్కీమ్ గురించి చదువుకునేటప్పుడు దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ అన్నీ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో మనకు ఈ విధంగా క్వశ్చన్ స్టేట్మెంట్ టైప్లో క్వశ్చన్ అడిగినప్పుడు సో ప్రతి పాయింట్ గుర్తుంటేనే మనము కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి సో 2020 ఆగస్టు 15వ తేదీన ఇటీవల జల్ జీవన్ మిషన్కి సంబంధించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో దాదాపుగా 2 కోట్ల గృహాలకు గాను పంపునీటి కనెక్షన్లు అందజేసినట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో మనకు ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సమాధానం వచ్చేసి ఏ, బి మరియు సి కరెక్ట్ సమాధానంగా గుర్తించాలి. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్, వివాదాస్పద ప్రాంతము సెంకాకు ఐలాండ్ ఏ సముద్రంలో ఉంది అని ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జపాన్ సముద్రము, తూర్పు చైనా సముద్రము, పసుపు సముద్రము, దక్షిణ చైనా సముద్రము. సో దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి ఇది ఈస్ట్ చైనా సీ అంటే తూర్పు చైనా సముద్రంలో ఉంటుంది ఈ సెంకాకు సీ. సో ఇది తూర్పు చైనా సముద్రము మరియు ఈ జపాన్ మధ్యలో ఈ ఐలాండ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ సెంకాకు ఐలాండ్ ఏదైతే ఉందో సో ఇది ఇటీవల వివాదాస్పదమైన ప్రాంతంగా మారింది. సో మనకు కరెంట్ అఫైర్స్లో కూడా ఇది వచ్చింది ఇటీవల. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, చైనా ఈ సముద్ర ప్రాంతాల్లో చిన్న చిన్న ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐలాండ్స్ను తమ భూభాగం పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంది. సో ప్రస్తుతం ఈ ఐలాండ్ ఏదైతే ఉందో ఈ ఐలాండ్ యాక్చువల్గా జపాన్కు చెందిన ఐలాండ్. అయితే జపనీస్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉంటుంది ఈ ఐలాండ్. సో ప్రస్తుతం ఈ ఐలాండ్ను చైనా తన భూభాగం పరిధిలోకి వస్తుందని జపాన్తో వాదిస్తున్న నేపథ్యంలో ఇది ఇటీవల సో మనకు ఎక్కువగా వార్తల్లో రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి ఈ ఐలాండ్ మ్యాపింగ్ ఒకసారి చూసుకోండి ఎక్కడ ఉందో. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే, అద్వానీ 31 అదర్స్ అక్విటెడ్ ఇన్ బాబ్రీ కేస్ అని ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది బాబ్రీ కేసుకు సంబంధించి కోర్టు కొన్ని కీలకమైన తీర్పుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా గత 3 దశాబ్దాల నుంచి ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ విచారణకు తెరపడిందని మనం చెప్పుకోవచ్చు. సో దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా సో అనేక సంచలనాలు సృష్టించిన ఈ అయోధ్యలో ఉన్న ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో తుది తీర్పు అనేది వెలువడింది. సో మసీదు కూల్చివేతకు సంబంధించి సో
ఇక్కడ ఈ కేసులో ఎవరెవరైతే ఉన్నారో సో వీరు ఒక కుట్రపూరితంగా మసీదును కూల్చివేశారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సో వారంతా నిర్దోషులేనని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో వీరిలో చాలా ముఖ్యమైన ప్రముఖులు కూడా ఉన్నారు. సో అందులో ఆనాటి బీజేపీకి చెందిన అగ్రనేత, నాటి రామమందిర నిర్మాణ ఉద్యమ రథసారథి ఎల్కే అద్వానీ మరియు బీజేపీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, సో కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్, సాధ్వి రితంబర, సో ఇటువంటి ప్రముఖులంతా చాలా ఈ కేసులో ఇప్పటి వరకు నిర్దోషులుగా ఉన్నారు. అయితే ప్రస్తుతము సో కోర్టు ఏం చెప్పిందంటే వీరంతా నిర్దోషులే అని ఇక్కడ కీలకమైన తీర్పునివ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ కేసుకి సంబంధించి మొత్తం 49 మందిపై సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో వారిపై నేరారోపణ నమోదు చేసిన సందర్భంలో దాదాపుగా ఇది 28 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కేసు. ఈ 28 సంవత్సరాల్లో సో ఈ 49 మంది ఎవరైతే ఉన్నారో ఈ 49 మందిలో దాదాపుగా 17 మంది చనిపోవడం జరిగింది. సో మిగిలిన ఈ 32 మంది ఎవరైతే ఉన్నారో ఆ 32 మంది కూడా నిర్దోషులని కూడా సో సిబిఐ ప్రత్యేక కోర్టు ఇక్కడ తీర్పునివ్వడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి చూసుకోవాలి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో బాబ్రీ డిమాలిషన్ కేసు వెర్డిక్ట్ అని సో దానికి సంబంధించి సో ఇక్కడ ఒక టైమ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ట్రాకింగ్ ద డిస్ప్యూట్ అని సో 1528వ సంవత్సరం నుంచి ప్రస్తుతం సెప్టెంబర్ 30, 2020 సంవత్సరం వరకు జరిగిన వివిధ సంఘటనలు మొత్తం ఇక్కడ ఒక టైమ్ లైన్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ అంశాలు కూడా కొన్ని మనం గమనించాలి. సో ఇక్కడ 1528వ సంవత్సరంలో ఈ బాబ్రీ మసీదుని ఇక్కడ కట్టడం జరిగింది. సో దీనిని కట్టింది ఎవరంటే అప్పుడు బాబర్ సైనిక అధికారిగా ఉన్న మీర్ బకీ ఎవరైతే ఉన్నారో సో ఇతను అయోధ్యలో ఒక మసీదును నిర్మించడం జరిగింది. సో అక్కడ ఉన్న గుడిని కూల్చి కట్టారా లేకపోతే అక్కడ ఆల్రెడీ నేలమట్టమైన గుడిపైన మసీదును కట్టారా అన్నది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు. అయితే సో ఇక్కడ ఉన్న ఈ విశాలమైన ప్రాంగణంలో ఇక్కడ ఉన్న మసీదుతో పాటు సో ఒక గుడి ఉండడము, అదేవిధంగా ఆ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉన్న మసీదు లోపల ప్రార్థనలు చేసుకుంటే సో అక్కడ ఉన్న ఆవరణలోని గుడిలోని హిందువులు లోపల పూజలు చేసుకునేవారు ఇక్కడ 1528వ సంవత్సరం నుంచి. సో ఆ తర్వాత 1885వ సంవత్సరంలో మహానత్ రఘుదీర్ దాస్ ఒక పిటిషన్ వేయడం జరిగింది ఫైజాబాద్ డిస్టిక్ కోర్టులో. సో సీకింగ్ పర్మిషన్ టు బిల్డ్ ద కెనోపీ అవుట్ సైడ్ ద డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్. సో ఇక్కడ వివాదాస్పదమైన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వివాదాస్పదమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడానికి సో ఇతను ఫైజాబాద్ డిస్టిక్ కోర్టులో ఒక పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో అప్పుడు పిటిషన్ వేసిన తర్వాత సో 1949వ సంవత్సరంలో అక్కడ అనుకోకుండా ఏమైందంటే ఇక్కడ ఉన్న ఈ బాబ్రీ మసీద్ ఏదైతే ఉందో ఈ మసూదీ లోపల అనుకోకుండా అక్కడ ఈ రాముడి యొక్క విగ్రహాలు ప్రత్యక్షం అవడం జరిగింది. సో అప్పుడు ఒకసారి ఈ విగ్రహాలు ప్రత్యక్షమైన తర్వాత అక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం అనేది నెలకొంది హిందూ మరియు ముస్లింల మధ్య. సో హషీం అన్సారీ ముస్లింల తరపున కేసు వేయడం జరిగింది. సో నిర్మోహి అఖాడా కూడా అక్కడ హిందువుల వైపు నుంచి కేసును ఫైల్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి కేసు అనేది విచారణ కొనసాగుతుంది. సో 1984 సంవత్సరంలో ఈ ఫైజాబాద్ జిల్లా జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి ఏం చేశాడంటే అక్కడ సో ఇక్కడ ఈ వివాదాస్పదమైన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి తాళం వేయడం జరిగింది. సో హిందువులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించవచ్చునని అదేవిధంగా అక్కడ పూజలు జరుపుకోవచ్చని కూడా అక్కడ తీర్పు చెప్పడం జరిగింది ఈ ఫైజాబాద్ జిల్లా జడ్జి. సో ఆ తర్వాత కంటిన్యూగా 1986 నుంచి సో 1992 మధ్య సో వివాదాస్పదమైన అంశాలు కొనసాగుతూ వస్తున్నాయి. సో డిసెంబర్ 6, 1992వ తేదీన
సో అక్కడ ఉన్న కరసేవకులు ఎవరైతే ఉన్నారో సో వారు ఆ బాబ్రీ మసీదును కూల్చివేయడం అనేది జరిగింది. సో అక్కడ కూల్చివేసి అక్కడ ఒక తాత్కాలిక దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ తర్వాత 1996వ సంవత్సరంలో సిబిఐ ఒక ఛార్జ్ షీట్‌ని దాఖలు చేయడం జరిగింది. సో ఇక్కడ ఎల్‌కే అద్వానీ మరియు ఇతరులపై ఈ నేరపూరిత కుట్ర ఆరోపణలు నమోదు చేసేందుకు సో వారికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా కోర్టు గుర్తించి అక్కడ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అనేది జరిగింది 1996వ సంవత్సరంలో. సో ఆ తర్వాత ఇది కంటిన్యూ అవుతూ 2010వ సంవత్సరంలో ఇక్కడ అలహాబాద్ హైకోర్టు కూడా 2010వ సంవత్సరంలో ఒక తీర్పును చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ వీరిపై ఉన్న అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఈ నేరపూరిత కుట్ర ఆరోపణలు ఈ అలహాబాద్ హైకోర్టు 2010వ సంవత్సరంలో కొట్టివేయడం జరిగింది. సో అప్పుడు ఈ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు సిబిఐ వెళ్ళింది. సో దాని తర్వాత ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వీరికి నోటీసులు అందజేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సో వీరంతా నిర్దోషులే అని సో ఫైనల్గా తీర్పునివ్వడం అనేది జరిగింది. సో ఇది దీనికి సంబంధించి ముఖ్యమైన టైం లైన్ ఇది. సో అదేవిధంగా ఇక్కడ మన ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మరొక అంశం గుర్తుంచుకోవాలి. ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత ఏదైతే ఉందో ఈ బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించి సో దీనిపై సమగ్రవంతమైన విచారణ చేపట్టేందుకు ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ పేరు ఇక్కడ గుర్తుంచుకోండి, జస్టిస్ లిబర్హాన్ కమిషన్. సో జస్ట్ ఈ కమిషన్ పేరు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే సుప్రీంకోర్టు రిఫ్యూజెస్ టు షిఫ్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఫ్రమ్ October 4th అని. సో సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో October 4th షెడ్యూల్ ప్రకారము ఆ రోజే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొంతమంది పిటిషన్ ఆల్రెడీ వేయడం జరిగింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలంటూ కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో దానికి సంబంధించి సో విచారణ అనేది కొనసాగుతుంది. సో అందులో భాగంగా సుప్రీంకోర్టు ఫైనల్గా ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. సో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష ఏదైతే ఉందో సో దానిని వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సో దేశవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ మరియు ఈ వరదల వ్యాప్తి నేపథ్యంలో సో 3 నెలల పాటు ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు వేసిన పిటిషన్పై సో సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి సో ఫైనల్గా సో ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది October 4వ తేదీనే జరుగుతుందని కూడా స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సో ఐడియల్ వెయిట్ ఆఫ్ ఇండియన్ మెన్ ఉమెన్ రీడిఫైన్డ్ అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి చూద్దాము. సో ద ICMR సో ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హ్యాస్ రీడిఫైన్డ్ ద ఐడియల్ ఆర్ రిఫరెన్స్ ఇండియన్ అడల్ట్ మ్యాన్ అండ్ ఉమెన్ విత్ రిగార్డ్ టు ది ఏజ్ ఆఫ్ 19 to 39 years ఇన్ స్టేట్. సో 19 నుంచి 39 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీ మరియు పురుషుల యొక్క బరువు ఎంత ఉండాలనేది రీడిఫైన్ చేయడం జరిగింది. సో ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సో ఎంత మేరకు ఇది ఉండాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ద బాడీ వెయిట్ హ్యాస్ బీన్ పుట్ ఎట్ 65 kgs ఫర్ మెన్ అండ్ 55 kgs ఫర్ ఉమెన్. సో పురుషులకు వచ్చేసి 65 kgలుగా ఉండాలి, అదేవిధంగా ఉమెన్స్కి వచ్చేసి 55 kgలుగా ఉండాలి. ఇది ఒక ఐడియల్ వెయిట్ అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ నేషనల్లీ రిప్రజెంటేటివ్ డేటా. సో జాతీయంగా ఇటీవల విడుదల చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఆధారంగా సో ఇక్కడ దీన్ని చెప్పడం జరిగింది. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, అదేవిధంగా నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ నివేదికల ఆధారంగా సో వీరికి ఉండాల్సిన సాధారణ బరువు ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఉంటే సో వీరు ఆరోగ్యవంతంగా ఉన్నట్లు లెక్క అని మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేయడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్.
ఆ నివేదిక వచ్చేసి రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ అండ్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ను కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తయారు చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి తీసుకుంటే క్రైమ్స్ ఎగెనెస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ సా 26% రైజ్ ఇన్ 2019. ఇది ఎన్సీఆర్బి రిపోర్టు. సో మనకు ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఇచ్చిన ఈ నివేదిక ప్రకారము నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారము సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద క్రైమ్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలియజేస్తుంది. సో క్రైమ్స్ ఎగెనెస్ట్ మెంబర్స్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ సో వీరిపైన నేరాలు ఎక్కువగా పెరుగుతున్నాయని సో ఈ నివేదిక ఇక్కడ తెలియజేస్తుంది. ఎంత మేరకు పెరిగింది అంటే సో గతంలో 7.7%గా ఉంటే ప్రస్తుతం 2019 సంవత్సరంలో అది 26%కు పెరిగింది. సో 7% and 26% in 2019 compared to 2018 ఫిగర్స్. సో అంటే వీరి మీద సో ఎస్సీ ఎస్టీల మీద అగాత్యాలు కొంత మేరకు పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలియజేస్తుంది. సో ఏ టోటల్ ఆఫ్ 45 ఈ నెంబర్ యాక్చువల్గా ఏం గుర్తుంచుకోకండి, జస్ట్ ఇక్కడ మనకు ఈ పర్సంటేజ్ ఒకటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో 45,935 కేసెస్ ఫర్ రిజిస్టర్డ్ ఫర్ committing crimes against the SCs, showing an increase of 7.3% over the 2018, when 42,793 such cases were recorded. సో అంటే గతంతో 2018తో కంపేర్ చేసుకుంటే సో 7.3% పెరిగిన వీరి కేసుల సంఖ్య అనేది. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది. నెక్స్ట్ రాజస్థాన్ సెకండ్ ప్లేస్లో ఉంది. బీహార్ 3వ స్థానంలో ఉంది. సో ఈ ప్లేసెస్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ రేప్ ఆఫ్ ఉమెన్ బిలాంగింగ్ టు ది ఎస్సీస్, రాజస్థాన్ టాప్డ్ ద లిస్ట్ విత్ 554 ఫాలోడ్ బై ద ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. సో ఈ ఎస్సీలకు సంబంధించి ఈ ఎస్సీ మహిళలకు సంబంధించి ఈ మానభంగాల కేసులకు సంబంధించి సో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. సో థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది. సో ఇక ఎస్టీస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి ఇది ఎంత మేరకు పెరిగిందంటే 26.5% పెరిగింది. సో 2018వ సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఎంత శాతం అంటే 26.5% పెరిగింది. సో మధ్యప్రదేశ్ ఎస్టీస్కి సంబంధించి సో మొదటి స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ ఉంటుంది. ఆ తర్వాత ఒడిస్సా ఉంటుంది 3వ ప్లేస్లో. సో అంటే ఎస్సీస్ ఎస్టీస్ మీద ఈ నేరాలు అనేవి క్రమక్రమంగా పెరుగుతున్నాయని సో ఈ నివేదిక తెలియజేస్తుంది. సో ఈ అర్మేనియా మరియు అజర్బైజాన్లకు సంబంధించి సో ఇక్కడ ఒక వివాదాస్పదమైన ప్రాంతం ఉంది. అదే నగోర్ని కరాబక్ అనే వివాదాస్పదమైన ప్రాంతం. సో ఈ ప్రాంతం కోసము ఈ రెండు అర్మేనియా మరియు అజర్బైజాన్ తీవ్రంగా ప్రయత్నిస్తాయి. సో ఇరు దేశాల మధ్య ఈ సైనిక సంఘర్షణ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. సో మనకి ఇక్కడ ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గతంలో సోవియట్ యూనియన్ 1990లో కొలాప్స్ అయిన తర్వాత సో అజర్బైజాన్ అనే ప్రాంతం నుంచి సో ఈ అర్మేనియా ప్రావిన్స్ ఏదైతే ఉందో ఆ అర్మేనియా ప్రావిన్స్ను విడదీయడం జరిగింది. సో ప్రస్తుతం ఇది ఒక అర్మేనియన్ ప్రావిన్స్గా ఉంటుంది. అర్మేనియా మరియు ఈ అజర్బైజాన్ సో రెండు విడిపోవడం జరిగింది. సో ఈ ప్రాంతాల మధ్య ఇక్కడ ఈ నగోర్ని కరాబక్ ఏదైతే ఉందో ఈ నగోర్ని కరాబక్ అనే ప్రాంతంలో దాదాపుగా 90% మంది ప్రజలు సో అర్మేనియన్స్ ఉంటారు. సో కాబట్టి ఎక్కువగా అర్మేనియన్స్ ప్రజలు ఉంటారు కాబట్టి ఈ ప్రాంతము తమ భూభాగం పరిధిలోకి వస్తుందని సో అర్మేనియా వాదిస్తుంది. సో దానికి విరుద్ధంగా అజర్బైజాన్ సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని తమ భూభాగంలో కలుపుకోవాలని సో సైనికులను అక్కడ మోహరించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం అక్కడ కొంత తీవ్రమైన సంఘర్షణ అనేది కొనసాగుతుంది. చాలామంది ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది. సో భవిష్యత్తులో దీనిపై
ఐక్యరాజ్య సమితి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే శుక్రయాన్ 1కి సంబంధించి సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏదైతే ఉందో సో ఈ ఇస్రో శుక్రయాన్ 1 అనే ప్రాజెక్టును ప్రయోగించనుంది. సో ఇందులో భాగంగా ఫ్రాన్స్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. సో శుక్రయాన్ 1లో తాము కూడా పాలు పంచుకోవడంతో ఫ్రాన్స్ ప్రకటించడం అనేది జరిగింది. సో 2025వ సంవత్సరంలో ఈ ప్రయోగం అనేది నిర్వహించడం జరుగుతుంది ఇస్రో. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల లావాదేవీలకు అదనపు భద్రత అని. సో డెబిట్ మరియు ఈ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు సో మరింత సెక్యూరిటీగా చేయడానికి ఆర్బీఐ కొన్ని నూతన నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆర్బీఐ అనేది గుర్తుంచుకోవాలి. సో ఈ నిబంధనలు ఎవరు రూపొందించారు అనేది మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ఈ నూతన నిబంధనల ప్రకారము సో ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. సో కొత్తగా ఇప్పటి నుంచి జారీ చేసే డెబిట్ మరియు క్రెడిట్ ఏటీఎం కార్డులు ఏవైతే ఉన్నాయో సో ఈ కార్డులు ఏటీఎం సెంటర్స్ వద్ద అదేవిధంగా పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్లోనే పనిచేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మన భారతదేశానికి వెలుపల ఎటువంటి లావాదేవీలు నిర్వహించాలన్నా కానీ సో ఆ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో సో వారు తమ యొక్క బ్యాంకును సంప్రదించి అందుకు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ నూతన నిబంధనల ప్రకారము. అదేవిధంగా ఈ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల్లో ఏ సేవలు అందుబాటులో ఉండాలి, ఎటువంటి సేవలను నిలిపివేయాలి అనేది కూడా సో ఆ వినియోగదారుడి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. సో అదేవిధంగా ఇంతవరకు ఒక్కసారి కూడా వినియోగించని కార్డుల విషయంలో సో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ను నిలిపివేయాలని కూడా ఆర్బీఐ స్పష్టం చేయడం జరిగింది. సో మనం ఇటీవల చూసుకుంటున్నాం ఈ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుకి సంబంధించి ఆన్లైన్లో సో సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఈ ఓటీపీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఓటీపీస్ని సో వివిధ సైబర్ నేరగాళ్ళు దాన్ని ఛేదించి సో ట్రాన్సాక్షన్స్ని చేసి తమ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇటువంటి మోసాలను తగ్గించేందుకు ఆర్బీఐ ప్రస్తుతం ఇటువంటి నూతన నిబంధనలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కువైట్ షేక్ నవాఫ్ స్వార్న్ ఇన్ రూలింగ్ ఎమీర్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో కువైట్ దేశ కొత్త పాలకుడిగా షేక్ నవాన్ అలాఫ్ అహ్మద్ అల్ సబహ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మనకు ఇప్పటి వరకు కువైట్ పాలకుడిగా ఉన్న షేక్ సబహ్ సో ఇటీవల మరణించడం అనేది జరిగింది. సో అతని స్థానంలో ఇతను నూతనంగా బాధ్యతలు స్వీకరించాడు. సో మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సర్కారీ సూపర్ స్పెషాలిటీ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సో అన్ని హాస్పిటల్స్ను సో నవీకరించనున్నారు. సో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి సో అత్యాధునిక వైద్య సదుపాయాలు సమకూర్చాలని, అదేవిధంగా వాటి నిర్మాణాలకు సంబంధించి సో ఎటువంటి రాజీ తీసుకునే ప్రసక్తి లేదని సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక్కడ ఆదేశించడం అనేది జరిగింది. సో ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగా ఉండాలని ఇక్కడ దిశానిర్దేశం చేయడం జరిగింది. సో దానికి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సో ఇక్కడ ఈ ఆసుపత్రులకు సంబంధించి ఈ ఆధునికరణకు సంబంధించి మనకు ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ పేరు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో నాడు నేడు అనే కార్యక్రమం ఉంటుంది. సో ఈ నాడు నేడు అనే కార్యక్రమంలో భాగంగా సో ఇక్కడ ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్పిటల్స్లో అనేకమైన మార్పులు చేయనున్నారు. సో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలోనూ అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ హాస్పిటల్స్లో కూడా ఈ నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లాగానే ఈ ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దనున్నారు. సో ఇది మనకి ఇక్కడ ముఖ్యమైన అంశం ఇక్కడ. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం.
కనీస మద్దతు ధరలో రాజీ పడొద్దు అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మరియు మద్దతు ధరలకు సంబంధించి ఒక కీలకమైన సమావేశం నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో అందులో భాగంగానే సో ప్రభుత్వం ఏదైతే ధర నిర్ణయిస్తుందో కనీస మద్దతు ధర, దీనినే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాము. ఈ ధర కంటే తక్కువకు రైతులు పంటలు ఎక్కడ కొనుగోలు జరగకూడదని సో ఇక్కడ సీఎం దిశానిర్దేశం చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ రైతులు పంటలు అమ్మే సమయంలో సో వాటిని అమ్ముకోవడంలో ప్రభుత్వం ఒక సహాయకారిగా నిలుస్తుందని, సో ప్రతి సంవత్సరము రైతులకు కనీస గిట్టుబాటు ధర అనేది రావాలని దాదాపుగా 3,200 కోట్లు కేటాయించి సో పలు పంటలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఇక ధాన్యం కొనుగోలు కోసం మరొక 11,500 కోట్లను కూడా కేటాయించడం అనేది జరిగింది. ఇక జనతా బజార్ల ప్రస్తావన కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రైతుల ఉత్పత్తులకు సంబంధించి సో గ్రామాల్లో కూడా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడం కోసం ఆ గ్రామీణ ప్రాంతాల్లో జనతా బజార్లు కూడా ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే అధిక ఉత్పత్తికి బీజం అనే ఒక ప్రధానమైన వార్త మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో రైతుల ఎరువులకు సంబంధించి సో హోమ్ డెలివరీని ప్రారంభించడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో రైతుల సంక్షేమం కోసము వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి ఆల్రెడీ మనకు ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో రాష్ట్రంలో అనేక రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా సో వ్యవసాయ రంగంలో అనేకమైన మార్పులను తీసుకురానున్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఈ రైతులకు అన్ని విధాలుగా సహాయకారిగా ఉండేలా సో ఈ వ్యవసాయ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సో వీరి నుంచి రైతుల ఇళ్ళకి నేరుగా ఎరువుల సరఫరా కోసం ఒక పాయింట్ ఆఫ్ సేల్ వర్షన్, అదేవిధంగా ఎస్ఎంఎస్ సర్వీస్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి సమక్షంలో ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. సో అంటే ఇక్కడ ఈ ఆర్బీకేస్ అంటే ఈ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు ఈ ఎరువులకు సంబంధించి హోమ్ డెలివరీ ప్రక్రియ కూడా ఈ రైతులకు జరుగుతుంది. సో ఇక నుంచి ఎరువుల కోసము లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వారి ఇంటికే హోమ్ డెలివరీ అనేది కొనసాగుతుంది. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. సో ఈ నెంబర్ ఒకసారి గుర్తుంచుకోండి, మనకు ఎకానమీలో అడిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఎన్ని ఉంటే 10,641 ఈ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇక మత్స్యరంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ సో మత్స్యరంగంలో ఈ ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ను ఏర్పాటు చేయనుంది. సో వాటిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మత్స్యరంగాన్ని ఆధారంగా చేసుకుని ఎవరైతే వ్యాపారము చేస్తున్నారో సో వారిని ప్రోత్సహించే విధంగా మరికొన్ని పథకాలను కూడా రూపొందించనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం ఉంది. అందులో భాగంగా ఇక్కడ ఈ మత్స్య కార్యకలాపాల కోసము దాదాపుగా 12,340 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో అందులో ఈ మత్స్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం దాదాపుగా 7,710 కోట్లను ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను ఇక్కడ ఈ ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు వినియోగించేలా కొన్ని ప్రణాళికలు రూపొందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. సో ఇందుకోసం కొన్ని నిధులను కూడా కేటాయించనుంది. సో దానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఈ సీడ్ మరియు ఈ ఫీడ్ ప్లాంట్లు మరియు ప్రాసెసింగ్ యూనిట్లు, ఈ కేజ్ కల్చర్ ఇటువంటి పథకాలను ప్రారంభించనున్న ఈ ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్లకు మొత్తం ప్రాజెక్టు విలువలో దాదాపుగా 30 నుంచి 40% వరకు రాయితీ లభించే అవకాశం అనేది ఉంటుంది. సో ఏపీ మ్యాక్స్ 1995 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి అనుగుణంగా
ఈ ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కనీసము 10 మంది సభ్యులతో ఏర్పాటు చేసుకోవాలి. సో ఇక్కడ ఈ 10 మంది సభ్యులు అన్నది గుర్తుంచుకోండి, కనీసం 10 మంది ఇందులో సభ్యులుగా ఉండాలి. సో 2 లేదా అంతకు మించిన కంపెనీలు లేక సంస్థలు ఈ ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్గా కూడా ఏర్పాటు చేసుకోవచ్చని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. వీరు ఏదైనా ప్రాజెక్టు చేయాలనుకుంటే ఆ ప్రాజెక్టు విలువకు సంబంధించి కనీసం అందులో 10% నిధులను ఈ ఆర్గనైజేషన్సే సమకూర్చుకోవాలి. మిగతాది బ్యాంకుల నుంచి లోన్ ఇప్పించడం కానీ, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత మేరకు రాయితీని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. సో తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో కామన్ ఫెసిలిటీ ఫర్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి సో వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అనేది లొకేషన్ గుర్తుంచుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో దీని పేరు వచ్చేసి కామన్ ఫెసిలిటీ ఫర్ ట్రైనింగ్ సెంటర్. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ సంగీత విద్వాంసురాలిగా సో శోభరాజు నియామకం అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా పద్మశ్రీ డాక్టర్ శోభరాజును నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈమెకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది, ఆ అవార్డు కూడా గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఈమె యొక్క పదవీ కాలం వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుంది. సంగీత విద్వాంసురాలిగా టీటీటీ పదవీ కాలము 2 సంవత్సరాలు. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొదటి స్టేట్మెంట్ భారత రాజ్యాంగంలో 2వ షెడ్యూల్ యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క వేతనాలకు సంబంధించి నిబంధనలు కలిగి ఉంది. సెకండ్ స్టేట్మెంట్ భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో కాగ్ అంటే కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. సెకండ్ క్వశ్చన్ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ ఈ క్రింది వాటితో దేనితో సంబంధం కలిగి ఉంది? ఆసియాన్, యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ, బ్రిక్స్. కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. థర్డ్ క్వశ్చన్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ క్రింది వాటిలో ఏ అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు? విద్య, అడవులు, కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాలలో మోహరించడం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ పర్వత మార్గాలు లడఖ్లో ఉన్నాయి? రెజాంగ్లా, నాతులా, కర్దుంగ్లా. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఈ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇవి కరెంట్ అఫైర్స్ మరియు సబ్జెక్టివ్ క్వశ్చన్స్ 2 ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి. సో మీరు రెగ్యులర్గా ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్ ఒకసారి చూద్దాం. యూపీఎస్సికి సంబంధించి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, జనరల్ స్టడీస్. సో ఇందులో మీకు కంప్లీట్గా జనరల్ స్టడీస్లో ప్రిలిమ్స్లో ఉన్న 2 పేపర్స్ మరియు మెయిన్స్లో ఉన్న రిమైనింగ్ జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నిటికీ కోచింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆప్షనల్స్లో ముఖ్యంగా సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్, సో మిగతా సబ్జెక్ట్స్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అన్నిటికీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టెస్ట్ సిరీస్ మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరంగా ఉంటుంది. సో మెయిన్స్ టెస్ట్ సిరీస్ మరియు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ యూపీఎస్సి స్టాండర్డ్స్కు అనుగుణంగా రూపొందించడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్తో స్టాండర్డ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ అవ్వండి. దాంతోపాటు ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగ్ కూడా అటెండ్ అవ్వండి. ఇక నెక్స్ట్ ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం.
ఇక నెక్స్ట్ ఇప్పుడు జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసము ఒక టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. ఇందులో మీకు మొత్తం 25 టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులకు సంబంధించి డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 25 టెస్టుల్లో మీకు సెక్షన్ వైజ్ టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరు 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. సో ఇది కోర్సెస్కి సంబంధించిన సమాచారము. మరింత సమాచారం కోసము మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ యాప్లో మీకు కంప్లీట్గా కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఫీజ్ డీటెయిల్స్ మెటీరియల్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు డైలీ నోటిఫికేషన్ రావాలి అనుకుంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.